ఫ్రెండ్స్, నీవేజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ కోస్తున్నాం. క్యారెట్ చూడండి ఎలా వచ్చిందో, కోసేస్తాం. పైన ఏమో చాలా లావుగా కనిపించింది, మరి లోపల ఎలా ఉందో తెలియదు అన్నమాట. ఏర్లు చూడండి, రూట్స్ అసలు ఎంత ఫామ్ అయిపోయినాయో. తీసేసేయండి. భలే ఉంది ఫ్రెండ్స్ కలర్. ఫస్ట్ టైం క్యారెట్ గ్రో చేసుకున్నాను. రెడ్ లాగా వచ్చింది. చాలా రోజులు అయింది, 3 months. ఇది 3 months 8 months అవుతుంది క్యారెట్ పెట్టి. నేను చూపించేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, అది ఎంత మాత్రం ఊరిందో తెలీదు, మరి దాని పక్కనే ఉంది, చిన్నగా ఉంది. ఇంకా కొంచెం రోజులు పెట్టింటే పెరిగేదేమో మరి. ఓకే, పర్లేదు. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి 3, అవి నెక్స్ట్ కొద్దాం. ఇప్పుడైతే 2 క్యారెట్లు కోసేసామన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయలు కొద్దాం పదండి. చిక్కుడుకాయలు కోసేస్తాము వచ్చేయండి. ఇప్పుడైతే చెట్టు చిక్కుడు కోస్తున్నాము. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే చాలా ఎక్కువే ఉన్నాయండి హార్వెస్ట్కి. మరి భారీ అంటారో మీరు ఏమంటారో తెలీదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే ఏ రోజుకి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చిక్కుడుకాయలు చూడండి ఒక్క చోటనే ఇన్ని వచ్చేసి, ఇంకా ఉన్నాయి, కోసేద్దాం పదండి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉన్నాయండి, కోసేస్తున్నాం. చూడండి ఎప్పటికప్పుడు తెంచుకుంటూ పోతున్నాను. కూరకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, పులుసులోకి, సాంబార్లోకి. అందుకు ఎక్కువ అయితే చిక్కుడుకాయలు లేవన్నమాట. ఎక్కువ ఉంచను కూడా, పిల్లలు బాగా తింటారు ఇష్టంగా అనేసి. ఎప్పటికైనా ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీద గ్రో చేసుకోవాలి అంటే అన్ని గ్రో చేసుకోవాలనేది ఏం లేదు. మనకు తినేవి మాత్రమే గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంకొకటి చూపిస్తాం మీకు, చూసారా చుక్కకూర అండి. సీడ్స్ వస్తున్నాయి మన టెర్రస్ మీద. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. మీకు ఆర్గానిక్ సీడ్స్ చిక్కుడు బయట తీసుకురావాలా అనుకుంటా ఉన్నా. ఇవి కూడా మన టెర్రస్ మీదనే వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి ఎన్ని వచ్చేసాయి, ఇంకా ఉన్నాయి, కొద్దాం పదండి. మా వాడు చూడండి ఏమున్నాయా అని సర్చ్ చేస్తున్నాడు. ఏం దొరికింది? ఇదేంది? అంజూర్ ఫ్రెండ్స్. ఎంత మాగిపోయి కింద పడిపోయిందో చూడండి. అసలు ఎంత స్వీట్గా ఉందో, స్మెల్ అయితే భలే ఉంది అసలు. మా వాడు స్మెల్ చూస్తున్నాడు. ఇది కూడా ఈరోజు ఒక ఫ్రూట్ కూడా యాడ్ అయింది అనమాట. కనకాంబరాలు చూడండి, స్వీట్ లెమన్ చూడండి, టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనం ఆర్గానిక్గా పెంచుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది చాలా బాగా యాడ్ అవుతుందండి. ఏ కెమికల్స్ మనం స్ప్రే చేయం కదా. మన టెర్రస్ మీద ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు, చూసేసారా ముల్ల కనకాంబరం ఒక్కటి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, కానీ కొయ్యట్లేదు. ఇప్పుడు సీడ్స్ కోసేస్తా. సీడ్ అవ్వదు, అది స్టెమ్ ద్వారా గ్రో చేయాలి. మీకు అందరికీ స్టెమ్స్ కానీ సీడ్స్ కానీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చిలకడ దుంపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ హార్వెస్ట్ లో చిలకడ దుంపలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మీకు ఆల్రెడీ చూపిస్తాను నేను. దుంప కనిపిస్తుందా? ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ తయారవుతుంది. ఇంకా చాలా బాగా తయారవుతున్నాయి చిలకడ దుంపలు కూడా. ఇప్పుడు టమోటాలు కొద్దాం పదండి. ఇక్కడ చూసేసారా కాఫీ టమోటాస్ ఇవి. ఇప్పుడు ఇవి కూడా కోసేస్తున్నాం. చూపినాను ఒకటి షేప్ చూపి. ఇది కాశీ టమోటానే అనుకుంటున్నాను నేనైతే.
కొత్తగా ఉంది. కాదు కాశీ టమోటా అంత ముడతలు రాలేదు కానీ ఒక రకంగా కాశీ టమోటా లాగానే ఉందన్నమాట. ఇప్పుడు కోసేద్దాం ఫాస్ట్గా. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా మాగిపోయాయో. ఇంకా ఉన్నాయి చెట్టుకి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, కోసేద్దాం. చెట్టుకి ఎంత ఎక్కువ వచ్చేసాయో పచ్చిమిర్చి అయితే. ఆకులన్నీ పోయినాయి, ఓన్లీ పచ్చిమిర్చి ఉన్నాయి అన్నమాట. మనకు ఆకులు వచ్చేసాయి. చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చేసాయో. సరే చాక్లెట్ టమోటాస్కి వస్తున్నాము. మాగినవి పోయినా మాగినాయి కదా ఇది. ఇది మాగిందా? ఎక్కువ అయితే లేవు ఇప్పుడు. మా వాళ్ళకి బాగా టేస్ట్ అయితే నచ్చింది, ఉత్తగా తింటున్నారు. చూడండి ఎన్ని వచ్చేసాయో. ఇప్పుడు ఇక్కడైతే ఒక రాడిష్ ఉంది, చూసుకోలేదు, ఇప్పుడు వస్తున్నా. ఇది చూడండి అమ్మడు పిల్లలు అంటారు కదా, అలా వచ్చేసాయి రాడిష్. మమ్మీ అతుక్కున్నాయి అన్నమాట. ఇది మళ్ళీ నాటేస్తే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత బాగా వచ్చిందో చిన్నదైన రాడిష్. ఇంకొకటి ఎక్కడన్నా ఉందేమో ఎత్తుక్కుందాం, సాంబార్ లెక్క వస్తాయి రెండు అయితే. ఇంకొకటి కూడా దొరికింది, కోసేద్దాం రాడిష్. మెల్లిగ్గు అది కూడా ఇక్కడనే దొరికింది ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టపడుతున్నామో. ఒక రెండు అన్ని దగ్గర దగ్గర వేసాను సీడ్స్, అందుకు కొంచెం కష్టమైంది. చూడండి ఊరికి అలా అంటూనే వస్తుంది. ఇది లేయర్స్ లేయర్స్ పద్ధతిలో నింపి నేను ఇవన్నీ పెట్టేశాను అనమాట, అందుకు అంత బాగా వచ్చేసాయి. చిన్నవైనా పర్లేదు, ఇప్పుడు అవసరం కాబట్టి కోస్తున్నాము. ఎంత బాగా వచ్చాయి చూడండి, దానికన్నా ఇదే పొడవు వచ్చింది బాగా. ఈరోజు ఏమేం కోసామో నీరజ్ చెప్తాడు, చూసేద్దామా? వచ్చేసేయండి ఇక్కడికి. ఇవైతే పచ్చిమిరపకాయలు, రాడిష్, క్యారెట్, ఇవి చిక్కుడుకాయలు, టమోటా, చాక్లెట్ టమోటా, అంజూరు. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ హార్వెస్ట్ కలర్ చూడండి పచ్చిమిర్చి ఎలా ఉందో, వైట్ పచ్చిమిర్చి. ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ నాకు ఒక బూస్ట్ లాగా, ఒక ఎనర్జీ లాగా పనిచేస్తుంది. మరెన్నో వీడియోస్ మీ ముందుకి తేవడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి, ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి, చాలా ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, వెజిటేబుల్ సీడ్స్, చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, నేను సీడ్ లిస్ట్ పెడతాను. ఏవైనా కేవలం 20 రూపీస్, 10 రూపీసే ఫ్రెండ్స్. ఎంత రేర్ వెరైటీ అయినా 20 రూపీసే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.